వైరల్ ఇన్ఫెక్షన్లు. దాదాపు 100 మంది డచ్లు కుకీనోసెన్స్ వ్యాధిని తిన్నాయి. అవి అనేక ఆకారాలు మరియు పరిణామాలలో వచ్చినప్పటికీ, వైరస్లు అన్ని DNA లేదా RNA ప్రోటీన్ల తంతువులను చుట్టుముట్టే ప్రోటీన్ కోట్ను చాలా సులభమైన ప్రాథమిక నిర్మాణాన్ని పంచుకుంటాయి. వైన్స్ కణాల జన్యు యంత్రాలు ఇతర సూక్ష్మజీవుల వలె కాకుండా, వైరస్లు వాటంతట అవే వృద్ధి చెందవు. బదులుగా వారు ఆరోగ్యంగా లేకుంటే హైజాక్ చేస్తారు. ప్రోసెరీ సెఫరీ హెల్తీ సెల్స్ను ఇన్ఫెక్ట్ చేసినప్పుడు వైరస్లు బ్రేకాటస్ను ఎదుర్కోవడానికి చాలా భూమిని కలిగి ఉంటాయి. ఇతర డిస్కేర్ చేజింగ్ మాక్రోబ్ల మాదిరిగా కాకుండా, హోస్ట్ సెల్ను కూడా దెబ్బతీయకుండా వాటిని తరచుగా చంపలేము. సహజ ఔషధం నేరుగా వైరస్లతో పోరాడటానికి వివిధ సున్నితమైన మార్గాలను అందిస్తుంది. సహజ చికిత్స యొక్క ఇతర రూపాలు రోగనిరోధక శక్తిని పెంచటం మరియు తద్వారా వైరల్ ఇన్ఫెక్షన్ ప్రారంభమయ్యే ముందు దాన్ని నివారించటం. వైరస్లను ఎదుర్కోవడానికి టీ ట్రీ ఆయిల్, టౌసినిల్ వైరల్ ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా ప్రభావవంతమైన నివారణలో ముఖ్యమైన పాపులర్లలో ఒకటి. ఇది వైరస్లు మరియు ఇతర వ్యాధికారక క్రిములు మరియు శిలీంధ్రాలను చంపటం వల్ల ఇలా జరుగుతుందని భావిస్తున్నారు. హోస్ట్ సెల్ను గాయపరచకుండా ఆరోమాథెరపీ చికిత్సలో భాగంగా కొన్ని చుక్కల టాస్ ట్రీ ఆయిల్ను డిఫ్యూజర్లో ఉంచండి. అదే వైరస్ పోరాట ప్రభావం కోసం సాయంత్రం వేడి స్నానానికి 10 చుక్కల నూనెను కలపండి. వైరల్ ఇన్ఫెక్షన్లు. కార్డ్కి వైటమిన్ కాస్ ఒక రెమ్యూస్ హాన్స్టర్. ఫిర్సా ఈక్వల్ వైరస్ వద్ద ఎల్డర్ ఫ్లవర్లను తయారు చేయండి మరియు లిండర్న్ పువ్వులు 2 పెద్ద వేడి కప్పులను త్రాగండి మరియు విశ్రాంతి తీసుకోండి. టీ మీకు చెమట పట్టేలా చేస్తుంది, మీ జ్వరాన్ని తగ్గించటంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని కూడా అనుకరిస్తుంది మరియు వ్యర్థాలు, టాక్సిన్స్ విసర్జనను ప్రోత్సహిస్తుంది. పుప్పొడి వైరల్ రక్షణగా పడిపోతుంది. ప్రొపోలిస్ తేనెటీగలు చెట్టు మరియు ఆకు మొగ్గల నుండి సేకరించి ఆపై వాటి శరీరంలో ప్రాసెస్ చేసే రెసిన్ వంటి పదార్థం వ్యాధి నుండి తేనెటీగ కాలనీలను రక్షిస్తుంది. ఈ పదార్థంలో మంటను నిరోధించే రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే సూక్ష్మక్రిములను చంపే పదార్థాలు ఉన్నాయి. సగం బ్రెడ్ స్లైస్లు 10-20 చుక్కల పుప్పొడి టింక్చర్ని నెమ్మదిగా తినండి. అదనపు చిట్కా: 1-2 టేబుల్ స్పూన్లు కలపండి. ఒక వెచ్చని ఫుడ్ బాత్కు నేల ఆవాలు గింజలలోని ముఖ్యమైన నూనెలు, బలమైన రక్త ప్రసరణ ఉద్దీపన, సుమారు 10 నిమిషాల తర్వాత స్నానం నుండి మీ పాదాలను తొలగించండి మరియు ఉన్ని సాక్స్ మీద ఉంచండి. ఈ ఫుడ్ బాత్ మీ రోగనిరోధక వ్యవస్థ యొక్క రక్షణను సమీకరించటంలో సహాయపడుతుంది. ప్రేమికుల మిత్రుడు థానిక్సిన్ కోర్సును అనుసరిస్తాడు. ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ జ్వరం వచ్చే ముందు ఇది త్వరగా తగ్గిపోతుంది. ఎల్లప్పుడూ విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి. ఆపై అనవసరమైన శారీరక శ్రమ గుండెను దెబ్బతీస్తుంది. శాశ్వత రోగనిరోధక శక్తి. రోగనిరోధక వ్యవస్థ తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్లను గుర్తుంచుకుంటుంది. అదే వైరస్ ద్వారా రెండవ దాడి నుండి శరీరాన్ని కాపాడుతుంది. అయినప్పటికీ ధూళి కలిగించే వైరస్లు రోగనిరోధక వ్యవస్థను మార్చడం మరియు తప్పించుకోవడం వంటివి చేస్తాయి. అందువల్ల ఫ్లూ వాక్సిన్ తదుపరి ఇన్ఫెక్షన్ నుండి పరిమిత రక్షణను మాత్రమే అందిస్తుంది. ద్రవాలు త్రాగండి. శరీరం సాధారణంగా ఆకలిని కోల్పోవడంతో వైరల్ సంక్రమణకు ప్రతిస్పందిస్తుంది. ఈ ప్రతిస్పందన వాస్తవానికి ఒక రక్షిత యంత్రాంగం, ఎందుకంటే ఇది జీర్ణ ప్రక్రియ నుండి శక్తిని తీసివేస్తుంది.
మరియు వ్యాధితో పోరాడటంపై దృష్టి పెడుతుంది. నిర్జలీకరణాన్ని నివారించడానికి టీ మరియు పండ్ల రసం వంటి ద్రవాలు పుష్కలంగా తాగాలి. ఒక సహజ సారం: గ్రేప్ ఫ్రూట్ సీడ్ సారం కొన్ని వైరస్లకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉండవచ్చు. ఒక గ్లాసు నీటిలో 8 చుక్కలు వేసి రోజుకు 2 సార్లు ఈ పానీయాన్ని సిప్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.